సో నా ఫేస్ ఇలా వెళ్ళిపోతుందంటే దానికి కారణం ఏంటో తెలుసు కదా. నేనైతే పబ్కి వెళ్తున్నాను అనమాట, ఆరా పబ్. నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్ గర్ల్ కూడా ఉంది. కాకపోతే తనని నేను చూపించలేను, ఎందుకంటే మా బ్రదర్ చూపించొద్దన్నాడు అందుకని. కానీ నాకు దేవుడు ఇన్ని రోజులకి నాకు ఒక తోడునిచ్చాడు, ఒక బ్రదర్ సాయి. అట్లనే నాకు ఒక ఫ్రెండ్ని తోడిచ్చారు. సో ఐ ఫీల్ హ్యాపీ. నేను చెప్పాను కదా, నాకు గర్ల్ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకో మా ఫ్రెండ్ కూడా వస్తానంది, ఏ టైం అయితే తెలియదు, చూడాలి. పబ్లో ఎట్లనో తెలుసా, మనం ఎంత ఎక్కువ మంది ఉంటే అంత బాగా ఎంజాయ్ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. సో అట్లా అనమాట. ఇంకా ఆరా పబ్కి అయితే వెళ్తున్నాం. లేడీస్ నైట్ ఉంది 8 to 10. మరి తొందరగా వెళ్ళిపోతే కూడా పబ్కి లేడీస్ నైట్ స్టార్ట్ అవ్వకముందు గలీజ్ ఉంటుంది కదా, అందుకే కరెక్ట్గా ఆ టైంకి బాబుని వదిలి ఫస్ట్ టైం వచ్చాను. బాధగా ఉంది, ఏడుపు అయితే వచ్చింది. పండుగ ఎప్పుడు Sky 100లో అవి వాళ్ళు కూర్చుంటారు, మేము ఆరాలో ఉంటాం కాబట్టి. అప్పుడు ఒకసారి డ్రింక్ చేస్తున్నప్పుడు పిల్లోడు ఏడుస్తున్నాడు, రమ్మంటే నేను రాలేదు. అది ఇప్పుడు వచ్చే ముందు బాత్ టబ్ ఉంది కదా పింక్ది, అది బాబు ఇట్లా ఉంటుంది కదా బాత్ టబ్, ఇలా ఇటువైపు పట్టుకుని ఇలా అనగానే రెండో వైపు ఇట్లా వచ్చి తల గట్టిగా తగిలింది. వాళ్ళు లేతగా ఉంటాడు కదా చిన్నపిల్లోడు, అక్కడ తగిలి బాగా నొప్పి ఏడ్చాడు. పాలు తాగమంటే కూడా వాడు తాగట్లేదు. కొద్దిగా ఒక రవ్వ ఫుడ్ తిన్నాడు. హెడ్ కూడా మొత్తం మేకప్ వేసుకుంది, పబ్కి వస్తానని రెడీ అయింది. అని ఆ పబ్బు వాళ్ళకి నేను అడిగితే వాళ్ళేమో కిడ్స్ నాట్ అలౌడ్ అని చెప్తున్నారు, ఎందుకంటే స్మోక్ ఉంటుంది, హెవీ మ్యూజిక్ ఉంటుంది. ఇంకోటి మరి అమ్మ ఏమో వస్తానని ఏడ్చింది. ఇంకా అట్లుంది పరిస్థితి. అంటే ఈ పబ్బు మాకు దగ్గర, అందుకని దీనికి వెళ్తున్నాము. ఇంకోటి కూడా ఉంది, అది కొద్ది దూరము. సాయి చెప్పాడు దీనికి వెళ్ళండి అనేసి, ఇంకా అందుకనేసి ఇంకా దీనికి వెళ్తున్నాము. అండ్ హోప్ దేవుడికైతే ప్రే చేద్దాం అంతా మంచిగా అవ్వాలని కదా. మనం గుర్తుందా నీకు, ఎక్కడికి వెళ్తున్నా ట్రైన్లో దేవుడికి దండం పెట్టుకున్నాం అన్ని. అందులో మా ఫ్రెండ్ ఈమె ఉంది కదా, పేరు కూడా చెప్పను, ఈమె దేవుడిని బాగా నమ్మిద్ది అనమాట. అంతా మంచిగుంటే త్వరలోనే వస్తుంది వీడియోలోకి. అట్లానే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా, అందుకనేసి అసలు నేను ఎప్పుడు అలా ఏది దాచి పెట్టను. కాకపోతే ఏంటంటే అలానే ఎవరికి ఇష్టం లేకుండా కూడా బలవంతంగా మనం ఏది చేయకూడదు కదా, అట్లనేసి. కానీ నా పక్కనైతే ఒకళ్ళు ఉన్నారు, నాకు హ్యాపీ. నాకు నిజంగా తెలుసా, పబ్లో ఇప్పటికి ఒక పబ్ స్టార్ట్ చేసి అనుకో ఒక 6 years అనుకో. 6 years బట్టి నాకు తోడు ఎవరు లేరు పబ్లో, గర్ల్ కానీ బాయ్ కానీ ఎవరు లేరు. నేను ఒక్కదాన్ని వెళ్ళి కూర్చుంటా, అలా డ్రింక్ పట్టుకుంటా. అందరు ఎట్లుంటారు జోష్గా, అందరూ గుంపులుగా లవర్స్ అట్లా. నాకు ఎలా అనిపిస్తుంది, మనకు ఒక్కరు ఉంటుంది కదా, బాధ అనిపిస్తుంది కదా. కానీ నాకు ఎవరు ఉండకపోతుంది. ఫస్ట్ టైం నువ్వు ఉన్నావు నాకు తోడు. రోజు ఉంటావా? తన కళ్ళు అయితే ఇట్లా మతవ్వల్లో వెళ్ళిపోతాయి. అసలు అమ్మాయి ఉందా లేదా అందరు గడ్డి చెయ్యండి, నువ్వు కనీసం నువ్వు ఉన్నట్టు. అయ్యో చెయ్యి కూడా కనబడట్లేదు లైటింగ్ కూర్చోకంటే. అసలు అమ్మాయి ఉందా, నేను అబద్ధాలు ఆడుతున్నానా అనుకుంటారు కదా. వెళ్తున్నప్పుడు చూపిస్తా. ఇది నా చేయాలి, తన చేయి. ఏమో సాయిలాగా నేను కూడా అబద్ధాలు ఆడుతున్నాడు. అవి సాయి ఏమో ఇంట్లో ఇల్లు తెలిసిందే కదా రోజు. మరిన్ని వీడియోలు తీస్తా పబ్కి వెళ్ళి.